పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చూడడానికి ఓకే, స్నానం ఆడడానికి నో. అందాల సాగర తీరం మృత్యుకుహారం. రిప్ కరెంట్స్ గుట్టు విప్పిన ఏయూ పరిశోధన. విశాఖ బీచ్లో 122 రోజులు అత్యంత ప్రమాదకరం. అందులో ఆర్కే రుషికొండ బీచ్లే హాట్స్పాట్. తెలియక దిగితే లోతులోకి లాగేసే రాకాసి అలలు. విశాఖపట్నం సాగర తీరం పర్యాటకులకు ఎంతటి ఆహ్లాదాన్నిస్తుందో అంతే స్థాయిలో ప్రాణాంతకర మృత్యుకుహారంగా మారుతుందనే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ చేసిన సమగ్ర శాస్త్రీయ అధ్యయనం ప్రకారం విశాఖ తీరంలో ఏడాది పొడవునా రిప్ కరెంట్స్ తీరం నుండి సముద్రం లోపలికి వేగంగా లాగేసే బలమైన జల ప్రవాహాల తీవ్రత ఎక్కువందన్న విషయం వెలుగులోకి వచ్చింది. సుందర సాగర తీరంలో 122 అత్యంత ప్రమాదకరమైన రోజులను గుర్తించడం ఆందోళన కలిగిస్తుంది. వీటితో పాటు 213 మధ్యస్థ ప్రమాదకర రోజులు, 30 తక్కువ ప్రమాదకర రోజులున్నట్లు తేలింది. విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఆర్కే బీచ్, రిషికొండ బీచ్లలోనే గత కొన్నేళ్లుగా దాదాపు 400 మందికి పైగా పర్యాటకులు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ తాజా పరిశోధన పర్యాటక భద్రతపై తీవ్ర భయాందోళన రేకెత్తిస్తుంది. సముద్ర తీరానికి వచ్చే సాధారణ పర్యాటకులకు, ఈతగాళ్లకు రిప్ కరెంట్స్ అనేవి ఒక అదృశ్య శత్రువు లాంటిది. ఇవి సాధారణ అలలాగా తీరం వైపు రాకుండా సర్ఫ్ జోన్, అలలు విరిగిపడే ప్రాంతం గుండా తీరం నుండి సముద్రం లోపల వైపు అత్యంత వేగంగా ప్రవహించే ఇరుకైన జలమార్గాలు. పైకి చూసేందుకు ఈ ప్రాంతంలో నీరు చాలా ప్రశాంతంగా, అలలు లేకుండా కనిపిస్తుంది. తీరానికి వచ్చిన పర్యాటకులు అది సురక్షితమైన ప్రాంతం అనుకుని లోపలికి దిగడమే ఆలస్యం. ఈ ప్రవాహాలు క్షణాల వ్యవధిలోనే మనుషులను సముద్రంలోకి లాగేస్తాయి. ఎంతటి అనుభవజ్ఞులైన ఈతగాళ్లైనా ఈ ప్రవాహాల వేగాన్ని తట్టుకొని ఎదురిడడం అసాధ్యం. ఇవి కంటికి నేరుగా కనిపించకపోవడం వల్లే పర్యాటకులు సులభంగా వీటి ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. విశాఖపట్నం తీర ప్రాంతంలో రిప్ కరెంట్స్ ఏర్పడడానికి, వాటి స్థానాలను నియంత్రించడానికి అలల దిశ, వేవ్ డైరెక్షన్ అత్యంత ప్రాధాన్యమైన అంశమని ఏయూ పరిశోధనలో తేల్చారు. సముద్ర గర్భంలోని ఇసుక తిన్నెలు, రాతి నిర్మాణాల వల్లే ఇవి ఎక్కువగా జనిస్తున్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్కే బీచ్ వద్ద అలల దిశ 110 డిగ్రీల నుంచి 180 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు ఈ ప్రమాదకర ప్రవాహాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా రిషికొండ బీచ్ పరిసరాల్లో అలల దిశ 40 డిగ్రీల నుండి 170 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా కేంద్రీకృతమవుతున్నట్లు గుర్తించారు. సముద్రపు అలల ఎత్తు, కాల వ్యవధి ఈ ప్రవాహాల తీవ్రతను పెంచుతున్నాయని, అయితే పోటు పాటు ప్రభావం వీటిపై కొంచెం తక్కువగానే ఉందని పరిశోధన వెల్లడించింది. ఈ ప్రమాదాల తీవ్రతను అంచనా వేసేందుకు ఆంధ్ర యూనివర్సిటీ వాతావరణ శాస్త్రం మరియు సముద్ర విజ్ఞాన విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియాలజీ అండ్ ఓషియానోగ్రఫీ ఆధ్వర్యంలో తీర ప్రాంతంలో విస్తృతమైన క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించారు. ఆర్కే బీచ్, రుషికొండ, యారాడ, అప్పికొండ, భీమిలి బీచ్లలో సముద్ర గర్భ కొలతలు, అలల తీవ్రతను నిరంతరం పర్యవేక్షించారు. భారతదేశంలోనే మొదటిసారిగా ఈ పరిశోధనలో అత్యాధునిక కోస్టల్ వీడియో మానిటరింగ్ సాంకేతికతను, న్యూమరికల్ మోడలింగ్ అనుసంధానించారు. ఇందులో భాగంగా ఆర్కే బీచ్ కోసం దాదాపు 800, రిషికొండ బీచ్ కోసం ఏకంగా 1500 కంప్యూటర్ సిమ్యులేషన్ నిర్వహించి రిప్ కరెంట్స్ నిరంతరం ఏర్పడే హాట్స్పాట్ జోన్లను పక్కాగా మ్యాపింగ్ చేశారు. శాటిలైట్ డేటా, తీర ప్రాంత మార్పులకు క్రోడీకరించి ఈ ఫలితాలను సాధించారు. ఈ శాస్త్రీయ పరిశోధన ఫలితాలు విశాఖ జిల్లా యంత్రాంగానికి, జీవీఎంసీ అధికారులకు ఒక బలమైన హెచ్చరిక లాంటిది. పరిశోధనలో తేలిన రిప్ కరెంట్ హాట్స్పాట్ మార్గాల ఆధారంగా బీచ్లలో భద్రతా వ్యవస్థను పూర్తి పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో తక్షణమే ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రమాదకర రోజుల్లో పర్యాటకులను సముద్రంలోకి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే లైఫ్ గార్డులను వ్యూహాత్మకంగా ఈ హాట్స్పాట్ జోన్లలో మోహరించడం ద్వారా మునిగిపోయే వారిని సకాలంలో రక్షించే అవకాశం ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో బెస్ట్ రీసెర్చర్స్ అవార్డు అందుకున్న డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ సివి నాయుడు పర్యవేక్షణలో ఇస్రో అహ్మదాబాద్, నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ తిరువనంతపురం శాస్త్రవేత్తల సహకారంతో ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీలో ప్రాజెక్టు సైంటిస్టుగా సేవలు అందిస్తూ తీర ప్రాంత విపత్తులపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. సాగర తీర సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వచ్చే పర్యాటకులు ఈ అదృశ్య మృత్యు ప్రవాహాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే క్షణకాలం పాటు చేసే నిర్లక్ష్యం జీవితాంతం కోలుకోలేని తీరని నష్టాన్ని మిగిలిస్తుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.